గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను వైసీపీ సర్కార్ వెళ్లగొట్టి కొత్తవి తీసుకురాక యువతకు ఉపాధి లేకుండా చేసింది అని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా చంద్రబాబు అరెస్టు సమయంలో గుండెపోటుతో మృతి చెందిన గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరుకు చెందిన పార్టీ అభిమాని దాచేపల్లి శివరామయ్య కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఆ కుటుంబానికి తమ వంతు ఆర్థిక సహాయం అందజేసిన భువనేశ్వరి అండగా ఉంటామంటూ వారికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తుందని నారా భువనేశ్వరి విమర్శించారు. రాష్ట్రాన్ని గంజాయికి కేంద్రంగా మార్చి యువతను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై దాడులు, దౌర్జన్యాలతో గందరగోళ పరిస్థితులు కల్పించారన్నారు. 3 రాజధానులంటూ ఉన్న రాజధానిని నష్టపరిచి రైతులను కష్టపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. కార్యకర్తల మీద వాళ్ళకి ఉండొచ్చు కచ్చ, కానీ ప్రజల మీద ఏంటి వాళ్ళు చూపించేది? ప్రజల గురించి కూడా ఆలోచించకుండా అన్ని పథకాలు ఆపేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అంధకారంలో పెట్టింది ఈ రాక్షస ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు, ఈ 5 ఏళ్ళు ఏమైనా ఒక అభివృద్ధి తీసుకొచ్చిందా ఈ ప్రభుత్వం? మీరే చెప్పండి. రోజు ఇప్పుడు మీరు ఓటు ఉందా లేదా చెక్ చేసుకుంటున్నారు కదా. మీరు లేచినట్టు ముందు మీ ఇల్లు ఉందా, మీ భూములు ఉందా, లేదా వాళ్ళు రాసేసుకున్నారో చెక్ చేసుకోండి. అది కూడా వాళ్ళు ఏది దొరికితే అది కబ్జా చేసేయటం. అట్లానే కల్తీ మద్యం అది కూడా ప్రజల్ని అలవాటు చేసి స్త్రీల జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇంకా చెప్పుకుంటా పోతా ఉంటే ఇది అరాచకాలు తప్ప ఇంకేం ఉండదు మనం గొప్పగా చెప్పుకోవటానికి. తెలుగుదేశం పార్టీ మన ప్రజల ప్రభుత్వం రావాలని మీరందరూ చెయ్యి కలిపి మే 13న మీరు మర్చిపోకూడదు. ధైర్యం చేసి ఎవ్వరు ఎదురొచ్చినా ఆయన్ని ఢీకొని మీరు ముందుకెళ్ళాలి.